జై భీమ్. నేను మీ నేతకాని నరేష్. జస్టిస్ షమీమ్ అఖ్తర్ సమర్పించినటువంటి ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఏకపక్షంగా రాజకీయ ప్రయోజనాలను ఆశించి సమర్పించినటువంటి రిపోర్టుగా మనకు బట్టబయలైంది. ఎందుకంటే ఆయన ఒక మాదిగల పక్షపాతిగా వ్యవహరించి ఆ రిపోర్ట్ సమర్పించినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏబిసిడి వర్గీకరణ ఏదైతే ఉందో ఆ వర్గీకరణ చట్టబద్ధం చేయడానికి ముందే ఈ రిపోర్ట్ సమర్పించాల్సినటువంటి అవసరం ఉండే. కానీ చట్టసభలలో ఆమోదం పొందిన తర్వాత ఒక మాల సామాజిక వర్గానికి చెందినటువంటి డాక్టర్ వివేక్ గారు అడిగినాక ఆ యొక్క రిపోర్ట్ను సమర్పించడం జరిగింది. ఇది పూర్తిగా ఏకపక్షంగా ఒక పక్షపాతిగా వ్యవహరించినటువంటి తీరు మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి ముఖ్యంగా ఆయన ఎక్కడ కూడా సుప్రీంకోర్టు సూచనలను పాటించలే. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఈ యొక్క ఎస్సీ క్లాసిఫికేషన్ని ఏ ప్రాతిపదికన మీరు వర్గీకరించుకోవచ్చో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎంపారికల్ డేటాను స్వీకరించాలి. విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాలలో ఏ విధంగా ఎవరు ఏ కులాలు ఎక్కువ ప్రయోజనం పొందినవి చూడాలి. ఇప్పటి వరకు ఏ కులాలైతే ఉన్నాయో, ఏ కులాలైతే ఇప్పటి వరకు రాజ్యాంగ ఫలాలను అందుకోలేదో వాళ్ళను ముందు వరుసలో పెట్టాలని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పడం జరిగింది. కానీ షమీమ్ అఖ్తర్ గారు ఎక్కడా కూడా ఆ యొక్క సూచనలు పాటించినటువంటి దాఖలాలు లేవు. మన తెలంగాణలో ఒక సామెత ఉంది, నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చేయి అన్నట్టుగా. మరి ఇది ఎవరి ప్రయోజనాలను ఆశించి చేసిండో షమీమ్ అఖ్తర్ గారు మరి పేరుకు మాత్రం జనాలను ఆకర్షించడం కోసం, సమాజాన్ని నమ్మించడం కోసం ఆయన మరి జిల్లాలను పర్యటించి వివిధ సంఘాల నుంచి, వివిధ కుల సంఘాల నుంచి విజ్ఞాపన పత్రాలను కూడా స్వీకరించడం జరిగింది. ఆ స్వీకరించినటువంటి విజ్ఞాపన పత్రాలలో పరిశీలించినట్టు కూడా ఇక్కడ మనకు కనిపించలేదు. అందులో చాలామంది మాల సామాజిక వర్గానికి చెందినటువంటి మేధావులు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఇటు ఉషా మేరా కమిషన్ చెప్పినా, రామచంద్రరాజు కమిషన్ చెప్పినా అందరూ కూడా వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే ఇప్పటి వరకు అత్యధికంగా ప్రయోజనాలు పొందినటువంటి సామాజిక వర్గం ఏదైతే ఉందో అది మాదిగలు మాత్రమే అత్యధికంగా ప్రయోజనాలు పొందింది. ఇటు విద్యా రంగాలలో కావచ్చు, ఉద్యోగ రంగాలలో కావచ్చు, ఆర్థిక రంగాలలో కావచ్చు, ఎస్సీ కార్పొరేషన్ నిధులు. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2004 నుంచి 2024 వరకు 3 ఎకరాల భూమి కానీ, దళిత బంధు పథకాలు కానీ, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులు కానీ, మరీ ముఖ్యంగా ఎంత దారుణం అంటే ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్లో ప్రవీణ్ కుమార్ అనేటటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఒక మాదిగ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి పెట్టడం ద్వారా ఈ 10 సంవత్సరాలలో మాల సామాజిక వర్గానికి ఎంత అన్యాయం జరిగిందంటే ఇటు కాంట్రాక్ట్ పోస్టులలో అది ఎస్సీ గురుకులాలు కాకుండా మాదిగ గురుకులాలుగా తయారు చేసినటువంటి సందర్భాన్ని మనం చెప్పుకోవచ్చు. అందులో కాంట్రాక్టర్ల కానించి పెట్టుకుంటే, మెస్ వండే వాళ్ళ కానించి పెట్టుకుంటే, విద్యార్థులను చూసుకున్నట్లయితే ఎక్కువగా మేజర్గా ఎస్సీ గురుకులాల్లో మాదిగ విద్యార్థులే విద్యను అభ్యసించడం జరిగింది. ఎక్కడ కూడా మాలలు ఈర్ష్య పడలే, ఎక్కడ కూడా మాదిగలు వ్యతిరేకించలే. మరి 3 ఎకరాల భూమిని తీసుకున్నట్లయితే మరి 3 ఎకరాలు మీకు చెప్తాను చాలా స్పష్టంగా. ఈ యొక్క 3 ఎకరాల భూములలో ల్యాండ్ కనుక తీసుకున్నట్లయితే దళిత బంధు కింద ముఖ్యంగా 5,168 మాల సామాజిక వర్గానికి దళిత బంధు వస్తే 14,316 మంది
మాదిగలకు దళిత బంధు రావడం జరిగింది. మరి అదేవిధంగా ల్యాండ్ 3 ఎకరాలు కనుక తీసుకున్నట్లయితే 1075 ఎకరాలు మాల వ్యక్తులకు చెందితే 2333 ఎకరాల మందికి ఈ యొక్క ల్యాండ్ 3 ఎకరాల భూమిని పంపిణీ చేయడం జరిగింది. అదే ఎకనామిక్స్ అంటే ఆర్థికంగా లబ్ధి పొందినటువంటి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 16,821 మంది మాలవాళ్ళు లబ్ధి పొందితే మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు 38,185 మంది. మరి అదేవిధంగా మరి ఈయన తీసుకున్నటువంటి షమీమ్ అఖ్తర్ గారు మీది ఎలాంటి ఎంపారికల్ డేటాను తీసుకున్నారు, ఎక్కడ ఎంపారికల్ డేటాను తీసుకున్నారు, ఏ విధంగా మీరు ఈ యొక్క మాదిగలకు 9% ఏ విధంగా మీరు కేటాయిస్తారు, ఇప్పటి వరకు ఉషా మేరా కమిషన్ గారి సరే మీరు తీసుకున్నటువంటి లెక్కలనే తీసుకున్నట్లయితే మరి మొత్తం ఇప్పటి వరకు 94,000 మంది ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఉద్యోగులుగా మీరు గుర్తించారు. అందులో 46,000 మంది మాదిగా ఉద్యోగస్తులు ఉంటే 36,000 మంది మాల ఉద్యోగులు, మిగతా 12,000 మంది వేరే సామాజిక వర్గాలకు ఇతర మిగతా ఉపకులాలైనటువంటి 57 ఉపకులాలకు చెందినటువంటి వ్యక్తులు ఇందులో పార్టిసిపేట్ కావడం జరిగింది. ఇందులో 17,000 మంది మిగతా ఉపకులాలు అంటే 57 ఉపకులాలకు 12,000 ఉద్యోగాలు వస్తే కేవలం మాదిగలు మాలలు కలిసి టోటల్గా 82,000 ఉద్యోగాలు సింహభాగం మాదిగలే అనుభవించారు ఇక్కడ. మరి మీకు ఏమైంది? మీ యొక్క న్యాయం ఎక్కడ పోయింది? న్యాయమూర్తి కళ్ళకు గంతలు కట్టినటువంటి బొమ్మను చూసామే, మరి నీ కళ్ళకు గంతలు ఎవరు కట్టారు? నీకు కనిపించలేదా? న్యాయం కనిపించలేదా? ఇది ఎంతవరకు సమంజసం? ఎంపారికల్ డేటా ఆధారంగా తీసుకోమన్నారు. ఎక్కడా కూడా మాలల జనాభాలకు మాదిగ జనాభాలకు అనుగుణంగా తీసుకోమని చెప్పలేదు. సుప్రీంకోర్టు సూచనలు చాలా స్పష్టంగా ఇప్పటి వరకు ఏ సామాజిక వర్గాలు అయితే లబ్ధి పొందలేదో, బడిమెట్లు ఎక్కలేదో, ఉద్యోగాలు చేయలేదో, ఇప్పటి వరకు ఎవరైతే సంచార జాతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఈ రాజ్యాంగ ఫలాలు అనుభవించలేదో వాళ్ళని ముందు వరుసలో పెట్టమని స్పష్టంగా చెప్పినారు. ఈ క్లాసిఫికేషన్ చేసేటటువంటి క్రమంలో ఎక్కడా కూడా జనాభాను ప్రాతిపదికన తీసుకోవద్దు. కేవలం ఏ సామాజిక వర్గం నుంచి అయితే ఇప్పటి వరకు ఉద్యోగ ఫలాలు, విద్యా ఫలాలు, ఆర్థిక ఫలాలు, రాజకీయ ఫలాలు అనుభవించారో వాళ్ళను వెనక వరుసలో పెట్టి ఇప్పటి వరకు ఎవరైతే రాజ్యాంగ ఫలాలు, విద్యా ఫలాలు, ఆర్థిక ఫలాలు అనుభవించలేదో వాళ్ళని ముందు వరుసలో పెట్టమని చెప్పడం జరిగింది. కానీ మీరు చేసింది ఏమిటి? మీరు ఎవరి రాజకీయ ప్రలోభాలకు తల ఒగ్గిరు? మీరు ఏమి ఆశించి మాలలకు తీవ్రమైనటువంటి ద్రోహం చేసిరు? మాలలకే కాదు, మిగతా 57 కులాలు కూడా తీరని అన్యాయం చేసిరు. మీరు ఇప్పటి వరకు సంచార జాతులుగా జీవితాలను అనుభవిస్తూ కడు పేదరికంలో ఉండి ఇప్పటికి కూడా చదువుకొని విద్యా అర్హతలు ఉండి ఉద్యోగాలు సాధించలేనటువంటి మిగతా 57 కులాలను నువ్వు ఎక్కడ పెట్టినావు? మాదిగ సామాజిక వర్గం 2వ గ్రూప్లో గ్రూప్ 2లో నువ్వు మాదిగ సామాజిక వర్గాలు కలుపుకొని 17 కులాలు 18 కులాలను అందులో కలుపుకున్నవే, వాళ్ళని ఎలా చేరుస్తావు? ఇప్పటి వరకు ఎవరైతే క్లాసిఫికేషన్లో భాగంగా ఫలాలు అనుభవించలేదో వాళ్ళందరినీ ఏ గ్రూప్లో పెట్టాలి కదా. ఈ 57 కులాలకు ఏ గ్రూప్లో పెట్టి వాళ్ళకి 5%, 6% ఇచ్చి మాదిగలను బి గ్రూప్లోనో, మాదిగలను బి గ్రూప్లో పెట్టి మాలను సి గ్రూప్లో పెట్టి మరి వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్లు కల్పిస్తే వాళ్ళు నిజమైనటువంటి లబ్ధి పొందేవారు కదా. మరి ఎందుకు చేయలేకపోయినావు? నీ న్యాయవాదిగా సుదీర్ఘకాలంగా పనిచేసినటువంటి నీ న్యాయం ఎక్కడ పోయింది? నువ్వు ఒక మైనారిటీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తివి కదా, నీకు తెలుసు కదా వీళ్ళ యొక్క బాధలు, వీళ్ళ యొక్క ఇబ్బందులు, వాళ్ళ యొక్క గాథలు, వాళ్ళ కష్టాలు. నువ్వు ఒకరు న్యాయమూర్తి అయినంత మాత్రాన మరి వీళ్ళ యొక్క సామాజిక వర్గాలను బట్టి, వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళకు న్యాయం చేయలేకపోయినవా? నీకు మాదిగలే కనిపించిర్రా? నీకు మాదిగలే అనగారి వర్గాలుగా కనిపించిర్రా? స్పష్టంగా 46,000 ఉద్యోగాలు, వాళ్ళు 46,000 ఉద్యోగాలు సాధించినంటే వాళ్ళు సింహభాగం అనుభవించినట్లే కదా. మరి వాళ్లకు నువ్వు 9% రిజర్వేషన్ ఏ విధంగా ఇస్తావు? షమీమ్ అఖ్తర్ గారు, ఇది ఏ విధంగా మీకు న్యాయ సమ్మతం?
కాబట్టి మాల మరి అదేవిధంగా మాదిగ ఉపకులాలు కానీ మాల ఉపకులాలకు చెందినటువంటి వారికి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. నేను చెప్తున్నా, గ్రూప్ 2లో ఉన్నటువంటి మాదిగ ఉపకులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆలోచించమని చెప్తున్నా, పునరాలోచించమని చెప్పిన. అదేవిధంగా గ్రూప్ 3లో ఉన్నటువంటి ఉపకులాలు కూడా, గ్రూప్ ఏలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరు పూర్తిగా తీవ్రంగా దీన్ని వ్యతిరేకించాలి. ఎందుకంటే మీకు తెలియదు, మీకు తీరనటువంటి అన్యాయం జరిగింది. ఇప్పుడు గ్రూప్ 2లో ఉన్నటువంటి వాళ్ళు కానీ గ్రూప్ 3లో ఉన్నటువంటి ఉపకులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాదిగలతోటి కానీ వీళ్ళు మాలలతో కానీ పోటీ పడే విధంగా లేదు. మళ్ళీ తిరిగి ఈ యొక్క 17 కులాలు, గ్రూప్ 2లో ఉన్నటువంటి 17 కులాల యొక్క రిజర్వేషన్ ఏదైతే 9%లో 9% మాదిగలో దొబ్బుకుపోయేటటువంటి పరిస్థితి ఉంది. మాలలలో ఉన్నటువంటి మిగతా కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలని కూడా మాలలు దొబ్బుకు తినేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు చెప్పు మందకృష్ణ మాదిగా, ఇప్పుడు చెప్పు. చాలా స్పష్టంగా షమీమ్ అఖ్తర్ గారే ఇది ప్రభుత్వంలో నుంచి తీసుకున్నటువంటి, ప్రభుత్వ అధికారుల నుంచి, ప్రభుత్వ విభాగాల నుంచి తీసుకున్నటువంటి లెక్కలు కదా. చాలా స్పష్టంగా 46,000 ఉద్యోగాలు మాదిగలు తిన్నారని చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు నువ్వు ఏం సమాధానం చెప్తావు? నిన్న మొన్నటి దాకా మాలలు దొబ్బి తిన్నారని చెప్పావు కదా. మరి ఇప్పుడు దొంగోడు మాదిగలు దొంగనా, మాలల దొంగనా? అరే అంతెందుకయ్యా? ఇప్పటి వరకు అంటే ఏబిసిడి వర్గీకరణ లేకముందే వీళ్ళందరూ ఉద్యోగాలు సాధించుకున్నారు కదా. మరి ఏబిసిడి వర్గీకరణ లేకుండా 46,000 ఉద్యోగాలు ఇవాళ మాదిగలు సాధించారు అంటే అసలు ఏబిసిడి వర్గీకరణ అవసరం ఏమొచ్చింది? నువ్వు మందకృష్ణ, నువ్వు ఎవరికి తొత్తుగా వ్యవహరిస్తున్నావు? ఈ నిజాన్ని గ్రహించలేవా? ఇది పూర్తిగా నీ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి చేస్తున్నటువంటి ఒక పెద్ద ఎత్తుగడ. నేను కూడా మాదిగా మాల ఈ ఎస్సీ సామాజిక వర్గాలకు చెందినటువంటి అన్ని కులాల వారికి నేను చేసేటటువంటి ఒక విజ్ఞప్తి. నేను అంబేద్కరిజం ఎడ్యుకేట్ సొసైటీ రాష్ట్ర చైర్మన్గా నేను 1991 నుంచి మందకృష్ణని ఫాలో అవుతున్న వ్యక్తిగా ఈ ఏబిసిడి వర్గీకరణలో ఉన్నటువంటి లోపాలను ఎండగడుతున్నటువంటి వ్యక్తిగా ఇది పూర్తిగా స్వప్రయోజనాల కోసం, కుల సంఘాల నాయకుల కొరకు, వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాల కొరకు ఈ రాజకీయ నాయకుల యొక్క చేతుల్లో కీలుబొమ్మలుగా వ్యవహరించడానికి చేస్తున్నటువంటి ఒక పెద్ద ఉద్యమమే ఈ యొక్క మాలమానాడు ఉద్యమమైనా, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అయినా ఇది జాతి ప్రయోజనాలను కాపాడేటటువంటి సంఘాలు ఏం కావు. ఇది వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించే ఇలా ఈ యొక్క సంఘాల పేర్లు చేసుకొని ఎమ్మెల్సీ సభ్యులుగా, ఎమ్మెల్యేలుగా సీట్లు పొందడమే వీళ్ళ యొక్క లక్ష్యం. చివరికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయిన తర్వాత జాతికి చేసినటువంటి పివి రావు గారి నుంచి మొదలు పెట్టుకుంటే ఆయన యొక్క త్యాగం మరవలేనిది. కానీ పివి రావు తర్వాత వచ్చినటువంటి జూపుడు ప్రభాకర్ గాని ఆయన ఎమ్మెల్సీగా చేసుకొని చివరికి మన జాతిలకు చేసినటువంటిది ఎవరిని ఏం లేదు. కాబట్టి నేను ఈ యొక్క ఎస్సీ సామాజిక వర్గాలకు చెప్పేది ఏంటంటే, ఈ అగ్రవర్ణ వాళ్ళు ఎప్పుడూ కూడా, మరీ ముఖ్యంగా అయితే ఈ అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో రెడ్డిలు, ప్రధానంగా మన తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గం ముఖ్యంగా మాలల పట్ల తీవ్రమైనటువంటి ఒక ఏహ్య భావంతో, ఒక అపనమ్మకంతో ఏనాడైకైనా వీళ్ళు రాజ్యాధికారానికి ముఖ్యంగా ప్రధానంగా మాలలు వస్తారు. ఒకప్పుడు వెంకటస్వామి ఉండే, ఇప్పుడు వివేక్ చాలా ప్రమాదకారి. ఎందుకంటే అగ్రవర్ణాలలో వచ్చేటటువంటి రాజకీయ సమస్యలు ఉన్నప్పుడు ఒక మెతక వ్యక్తిని, ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిని, ఒక నీతి న్యాయం కలిగినటువంటి వ్యక్తిని కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడైనా సరే ముఖ్యమంత్రిగా నియమించేటటువంటి అవకాశం ఉంటుంది. మనం చూసినాం కిరణ్ కుమార్ రెడ్డిని ఏ విధంగానైతే సీల్డ్ కవర్ ముఖ్యమంత్రిగా వచ్చిండో. అలాంటి క్లిష్ట సమయం ఉన్నప్పుడు అధిష్టానం వర్గం ఎవరినో ఒకరిని ముఖ్యమంత్రిగా పెడుతుంది. 1992లో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీకు గురించి చెప్తాను నేను. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో సంక్షేమం వచ్చినప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఒక పన్నాగం బన్ని, సదాలక్ష్మిని, మహేంద్రనాథ్ని, వివేకానంద్ అనేటటువంటి వ్యక్తిని, వీళ్ళ యొక్క మాదిగ శక్తులను కూడగట్టుకొని అప్పుడు మరి ఎవరున్నారయ్యా ఒక సౌమ్యుడు, ఎవరైతే సీనియర్ వ్యక్తి ఎవరున్నారు
అవినీతి మచ్చలేనటువంటి వ్యక్తి ఎవరున్నారని ఆలోచన చేసినప్పుడు అప్పుడు గుడిసెల వెంకటస్వామి గారు ముఖ్యమంత్రిగా ప్రపోజ్ చేశారు కాంగ్రెస్ అధిష్టాన వర్గం. కానీ ఈ మాదిగ సామాజిక వర్గం నుంచి సదాలక్ష్మిని, మహేంద్రనాథ్ని వాళ్ళను రెచ్చగొట్టి కాకాకు ముఖ్యమంత్రి కాకుండా చేసినటువంటి సందర్భం మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను 94 నుంచి స్ప్రోలో ఉన్నాను. 94 నుంచి నేను ఒక అంబేద్కరిజానికి, అంబేద్కర్ ఆశయ సాధన కొరకు కష్టపడుతున్నటువంటి వ్యక్తిని. నాకెక్కడా స్వార్థం లేదు, నాకెక్కడా రాజకీయ ప్రయోజనాలు అవసరం లేదు. నేను అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవడంలో భాగంగానే నేను ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాను. సో అదొక ఘట్టం అయిపోయింది. వెంకటస్వామిని ముఖ్యమంత్రి కాకుండా చేసినటువంటి సందర్భం. ఆ తర్వాత 1992 నుంచి 94 వరకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఇప్పుడు ఒక రాజకీయంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఇటు ఆర్థికంగా, ఇటు మేధస్సుగా, సౌమ్యుడిగా, మచ్చలేని నాయకుడుగా ఈ మధ్యలో ఎదుగుతున్నటువంటి వివేక్ వెంకటస్వామి గారి ఇవాళ ఈ యొక్క అగ్రవర్ణాల వారికి, ఇటు మాదిగ వర్గాలకు కంటగింపుగా మారిన వివేక్. కాబట్టి రాజకీయంగా వివేకును పతనం చేయాలన్నటువంటి కంకణం కట్టుకున్నారు ఈ మందకృష్ణ మాదిగ, ఈ అగ్రవర్ణ పార్టీలకు చెందినటువంటి బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇటు టీఆర్ఎస్ కావచ్చు. కాబట్టి మాల, మాదిగ అన్ని ఉపకులాలకు చెందినటువంటి ప్రతి ఒక్కరందరూ కూడా మనకు కులంతో సంబంధం లేదు, ఒక నీతి నియమం, ఒక నమ్మకం కలిగినటువంటి వ్యక్తిని మనం రాజకీయ నాయకుడిగా చూడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని గమనంలో పెట్టుకొని ఆలోచించి ఈ యొక్క స్వార్థపరులైనటువంటి రాజకీయ పార్టీలు, ఎందుకంటే వాళ్ళకు మాదిగల మీద కానీ, మాలల మీద కానీ, మిగతా ఉపకులాల మీద ఎలాంటి ప్రేమలు ఉండవు. వాళ్ళకు కావాల్సిందల్లా ఓట్ల బ్యాంకే. వాళ్ళ మాదిగల మీద ప్రేమ ఉండవు. మాదిగలకు ఏబిసిడి వర్గీకరణలో భాగంగా 9% కేటాయించలే. వాళ్లకు తెలుసు ఖచ్చితంగా ఇది రాజకీయంగా కొట్టుడు పోతుందని. ఇలా మొత్తం టోటల్గా తూట్లు ఉన్నాయి, దీంట్లో బొక్కలు ఉన్నాయి. ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ కొట్టుడు పోవటం ఖాయమనే సంగతి ఇటు రాజకీయ నాయకులకు తెలుసు, ఎంఆర్పిఎస్ నాయకులకు తెలుసు, మాలమాడు నాయకులకు తెలుసు. కాబట్టి మిత్రులారా, నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, మనమందరం కూడా ఐక్యంగా ఉండాలి. మనమందరం కూడా ఈ యొక్క 1, 2, 3, 4 మహా కొడితే 10 ఆ ఉద్యోగాలు వస్తే రావచ్చు. కానీ ఉద్యోగాలతోటే జీవితంగా శాశ్వతంగా జాతులు బాగుపడవు. ఒక ఉద్యోగం వస్తే ఒక కుటుంబమే బాగుపడుతుంది, కానీ జాతులు బాగుపడవు. రాజ్యాధికారం కనుక వస్తే ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి జాతులకు మనం తలుచుకుంటే మనందరికీ తెలుసు, వడ్డించేవాడు మనవాడైతే కడబంతులున్నా కూడా వడ్డిస్తాడని. వాడు మాదిగైనా, మాలైనా, ఎవరైనా సరే, ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అయినా లేదా మంచి మంత్రి పదవిలో ఉన్నా ఖచ్చితంగా మన జాతులకు ప్రయోజనం కలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించకండి, స్వార్థ ప్రయోజనాలు ఆలోచించకండి, జాతి ప్రయోజనాలను ఆలోచించండి. మనం జాతి ప్రయోజనాల కొరకు మనం పాటుపడదాం. మనమందరం కూడా అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకు పోదామని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ జై భీములు తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై భీమ్.